అమరావతి భూముల్లో అక్రమాల పేరుతో జగన్ ప్రభుత్వం వ్యక్తిగత అజెండాను అమలు చేయడం మొదలుపెట్టిందా? పాత కక్షలన్నీ తీర్చుకునేందుకు ఏసీబీ విచారణకు తెరతీసిందా? మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై ఏసీబీ కేసు నమోదు చేసిన తీరు చూస్తే ఇలాగే అనిపిస్తోంది. మాజీ అడ్వకేట్ జనరల్ స్థాయి వ్యక్తిపై ఇలా పర్సనల్ గా గురిపెట్టడం న్యాయ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అమరావతి భూములపై విచారణ అంటూ జగన్ పర్సనల్ ఎజెండాను అమలు చేస్తున్నారని కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ పై నమోదు చేసిన కేసుతో తేలిపోయిందని అంటున్నారు. అమరావతి భూములపై విచారణకు ఆదేశించడానికి ముందే సిట్ ఏర్పాటుకు దమ్మాలపాటి టార్గెట్ అయిపోయారు. అధికార యంత్రాంగం అయిన వ్యక్తిగత వివరాల కోసం కూపీలాగడం మొదలుపెట్టింది. అసలు ఏమాత్రం సంబంధం లేని ఇంటెలిజెన్స్ శాఖ సీన్లోకి ఎంటర్ అయింది. దమ్మాలపాటి ఐటీ రిటర్న్స్ కావాలని ఏకంగా గత 10 ఏళ్లలో ఆయన దాఖలు చేసిన రిటర్న్స్ తమకు ఇవ్వాలని ఆదాయ పన్ను శాఖకు ఇంటెలిజెన్స్ లేఖ రాసింది. ఆదాయ పన్ను శాఖ అదేం కుదరదని తేల్చేసింది. అయితే అసలు అమరావతి భూముల విషయంలో సిట్ వేయక ముందే ఇంటెలిజెన్స్ ఇలా ఓ ప్రైవేట్ వ్యక్తి ఐటీ రిటర్న్స్ అడగడంలోనే అసలు మతలబు కనిపిస్తోంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దమ్మాలపాటిని కేసులో ఇరికించాలని ముందుగానే అనుకుని ఆధారాలు సేకరించారని ఇక్కడే తేలిపోతోందని అంటున్నారు న్యాయ నిపుణులు. దమ్మాలపాటిపై జగన్ గురి ఈనాటిది కాదు. అక్రమాస్తుల కేసులో లాయర్గా దమ్మాలపాటి కీలకంగా వ్యవహరించారు. జగన్ కు వ్యతిరేకంగా వాదించారు. జగన్ క్విడ్ ప్రోకో ఎలా చేశారు, తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు ఎలా నడిపారు, కంపెనీలకు ఫేవర్లు చేసి వాటి నుంచి ప్రయోజనాలను సొంతానికి ఎలా వాడుకున్నారో కోర్టుకు వివరించింది దమ్మాలపాటి. ఆ ఫలితంగానే సిబిఐ 14 ఛార్జ్షీట్లు వేసింది. ఈడీ కేసులు నమోదయ్యాయి. అదే కక్షతో దమ్మాలపాటిపై నేరుగా జగన్ గురిపెట్టారని అంటున్నారు.
ప్రైవేటు వ్యక్తిగా ఉన్న దమ్మాలపాటి ఐటీ రిటర్న్స్ అడగడం మొదలు రహస్య విచారణ అంటూ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగడం, ఏదో రకంగా దమ్మాలపాటిని ఏసీబీ కేసులో ఇరికించడాన్ని బట్టి అమరావతి పేరుతో జగన్ రాజకీయ వేట కొనసాగిస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మాజీ అడ్వకేట్ జనరల్ విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు న్యాయవర్గాలే నివ్వెరపరుస్తున్నట్టుగా కనిపిస్తోంది. అమరావతి భూముల విషయంలో ఏసీబీ విచారణ పేరుతో ప్రభుత్వం రాజకీయ వ్యూహానికి తెరతీసినట్టుగా కనిపిస్తోంది. పాత కక్షలన్నీ సాధించేందుకు వ్యక్తులను టార్గెట్ చేసేందుకు విచారణ వాడుకుంటున్నట్టు దమ్మాలపాటి వ్యవహారంతో తేలిపోతోందంటున్నారు న్యాయ నిపుణులు. సిట్ విచారణకు ఆదేశించడానికి ముందే ఐటీ రిటర్న్స్ కోసం ఇంటెలిజెన్స్ శాఖ కోరడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దమ్మాలపాటి జగన్ కేసుల్లో వాదించినందుకే ఈ కక్ష సాధింపు అనే మాట వినిపిస్తోంది. ఆ కక్షతోనే జగన్ ఇప్పుడు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై గురిపెట్టారంటున్నారు. ఇంటెలిజెన్స్ రాసిన లేఖే దానికి రుజువు అంటున్నారు. రాజధాని భూములపై విచారణ జరుగుతుందని, సిట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడానికి ముందే ఐటీ రిటర్న్స్ కోసం వేట మొదలుపెట్టింది. సిట్ ఏర్పాటుకు ముందే ఇంటెలిజెన్స్ ఐటీ రిటర్న్స్ కోరడంపై అనుమానాలు వస్తున్నాయి. అసలు ఓ ప్రైవేట్ వ్యక్తి ఐటీ రిటర్న్స్ కోరే అధికారం ఇంటెలిజెన్స్ కు ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే దమ్మాలపాటిని టార్గెట్ చేశారనడానికి ఇదే రుజువు అని న్యాయ నిపుణులు అంటున్నారు. ఏసీబీ కేసు నమోదుపై దమ్మాలపాటి హైకోర్టును ఆశ్రయించారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో అప్పట్లో దమ్మాలపాటి వాదించారు. తనపై సీబీఐ విచారణ జరపడంలో దమ్మాలపాటి వాదనలు పనిచేశాయని జగన్ ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్నారు. అధికారంలోకి రాగానే వేట మొదలుపెట్టారు. దమ్మాలపాటిపై జగన్ గురి ఈనాటిది కాదు. అక్రమాస్తుల కేసులో లాయర్గా దమ్మాలపాటి కీలకంగా వ్యవహరించారు. జగన్ కు వ్యతిరేకంగా వాదించారు. జగన్ క్విడ్ ప్రోకో ఎలా చేశారు, తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు ఎలా నడిపారు, కంపెనీలకు ఫేవర్లు చేసి వాటి నుంచి ప్రయోజనాలను సొంతానికి ఎలా వాడుకున్నారో కోర్టుకు వివరించింది దమ్మాలపాటే. ఆ ఫలితంగా సీబీఐ 14 ఛార్జ్షీట్లు వేసింది. ఈడీ కేసులు నమోదయ్యాయి. అదే కక్ష సాధింపు దమ్మాలపాటిపై నేరుగా జగన్ గురిపెట్టారని అంటున్నారు.
ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, దమ్మాలపాటిపై సిఐడి కేసును న్యాయవర్గాలు ఎలా చూస్తున్నాయి? రూపా, దమ్మాలపాటిపై సిఐడి పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో, ఏసీబీ అయితే ఏదైతే కేసు నమోదు చేయాలని చూస్తుందో, ఈ వ్యవహారంలో చూస్తే కనుక ఇప్పటికే దమ్మాలపాటి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మొత్తం 28 సందర్భాలను ఆయన ఉదాహరించారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా ఆస్తులు సంపాదించారు ఇలాంటి తదితర అంశాలన్నిటిపైన ఆయన పూర్తి స్థాయిలో న్యాయస్థానంలో వాదించడం జరిగింది. ఆయన వాదనల కారణంగానే అతను జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ అదేవిధంగా ఈడీ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశ్వసించినట్లుగా తెలుస్తుంది. 16 నెలల పాటు ఆయన జైల్లో కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ప్రస్తుతం తీసుకుంటే కనుక ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే దమ్మాలపాటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారనడానికి ఆధారాలు ఉన్నాయని న్యాయవర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అధికారులు సిట్ ఏర్పాటు కంటే ముందే, అంటే రాజధానిలో క్రయ విక్రయాలకు సంబంధించి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వీటిని వెలికి తీయడానికి ఒక సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఏర్పాటుకు ముందే ఇంటెలిజెన్స్ అధికారులు ఐటీ డిపార్ట్మెంట్కి దమ్మాలపాటికి సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ డీటెయిల్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సిందిగా కూడా కోరినటువంటి పరిస్థితి. దీంతో ఒక వ్యక్తి యొక్క ఐటీ రిటర్న్స్ సంబంధించిన వివరాలను ఒక వ్యవస్థ అడగడం, ఒక అధికారి అడగడం వెనుక ప్రభుత్వం వ్యూహం ఉందని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే ఆ డీటెయిల్స్ ఆధారంగానే ప్రస్తుతం ఆ డీటెయిల్స్ అవి తీసుకున్న తర్వాత ఏసీబీ కేసు ఆయనపై పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనిపైన కూడా ఆయన ఈరోజు రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశారు. దీనిలో మొత్తం ఆయన 28 అంశాలను ఆయన ప్రస్తావించారు. గతంలో జరిగినటువంటి అంశాలు అనేకం ప్రస్తావించిన పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిపై అప్పట్లో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, ఆ కేసులకు సంబంధించి సిబిఐ ఈడీ విచారణకు కోర్టులు ఆదేశించడం, ఆ కేసుల్లో తానే పిటిషనర్గా ప్రతివాదిగా ఉండడం లాంటి అంశాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తరువాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా కార్యాలయాలకు రంగులు కావచ్చు, వైజాగ్ డాక్టర్ సుధాకర్కి సంబంధించినటువంటి కేసులో సిబిఐ విచారణకు ఇవ్వడం కావచ్చు, వీటన్నిటువంటి కీలకమైన కేసులన్నింటిలో కూడా దమ్మాలపాటే పిటిషనర్గా ఉన్న పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. కాబట్టి ఆయన ఏదో విధంగా కౌంటర్ చేయాలని భావించిన ప్రభుత్వం కౌంటర్ అటాక్లో భాగంగానే ఆయనపై ఈ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి దాడికి పాల్పడుతోందని న్యాయవర్గాలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కూడా ఇప్పటికే దమ్మాలపాటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక రిట్ పిటిషన్ కూడా న్యాయస్థానంలో వేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన న్యాయస్థానం విచారణ తరువాత ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక ఆయన గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఉదాహరిస్తూ ప్రభుత్వం కావాలనే తనపై ఈ కక్ష సాధింపులో భాగంగా ఈ కేసును తెర మీదకు తీసుకొచ్చింది అని చెప్పి ఆయన ఆ రిట్ పిటిషన్లో కూడా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 28 అంశాలను ఆయన దీంట్లో కూడా ఒక క్యాలెండర్ మాదిరిగా చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద తీసుకుంటే కనుక దమ్మాలపాటి విషయంలో తీసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ప్రభుత్వం కావాలని ఆయనపైన కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే దీన్ని తెర మీదకి తీసుకొచ్చిందని చెబుతున్నారు. ఒక రకంగా రాజకీయ వేట వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన తరువాత తొలిసారిగా ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక న్యాయవాది పైన ఈ టైప్ ఆఫ్ కేసెస్ నమోదు చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది వ్యూహం ప్రకారమే ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా టీడీపీ నేతల అనుచరులు దీనిలో ఈ వ్యవహారంలో మొత్తం చాలా క్రియాశీలకంగా ఉన్నారని చెబుతూ వస్తున్నప్పటికీ కూడా ముందు దమ్మాలపాటి పైన అటాక్ చేయడం వెనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన గతంలో అనేక కేసుల్లో వాదించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వచ్చిన తీర్పుల్లో చాలా వాటిలో ఆయన భాగస్వామి కావడం ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇదంతా కూడా కావాలని చేస్తున్న ప్రయత్నమే, దమ్మాలపాటి కావాలని చేస్తున్న ప్రయత్నమే అని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కూడా ఖచ్చితంగా ఆయన రిట్ పిటిషన్ వేశారు. హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. సత్య, మొత్తం ఇష్యూ అంతా చూస్తుంటే ఎవరెవరిని ఫిక్స్ చేయాలని ప్రభుత్వం ముందే అంతా నిర్ణయించుకుని ఆ తర్వాత కేసులు పెడుతున్నారు, సిట్లు వేస్తున్నారు. ఇదంతా క్లియర్ గా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుందా? సాధారణంగా హైకోర్టులో కావచ్చు, మిగతా వర్గాల్లో కావచ్చు, ఈ టార్గెటెడ్ కేసులపై టార్గెటెడ్ గా సిట్లు వేయడంపై ఎలాంటి చర్చ జరుగుతోంది? అంటే సిట్ పైన కూడా అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది
ఛాలెంజ్ చేయడం జరిగింది. వర్లరామయ్య కావచ్చు, ఇతర ముఖ్య నేతలు కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే టార్గెటెడ్గా ఫిక్స్ చేయడానికే ఈ సిట్ని ఏర్పాటు చేశారు. ఒక ప్రతి సిట్కు పోలీస్ స్టేషన్ అధికారాలు కూడా ఇవ్వడం కూడా సమంజసం కాదని ఇప్పటికే కోర్టుల్లో కేసులు వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా కేసుల విషయంలో ముఖ్యంగా ఈ ఎవరైతే దమ్మాలపాటి శ్రీనివాస్ ఉన్నారో సీనియర్ న్యాయవాది, అదేవిధంగా అడ్వకేట్ జనరల్గా కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశారు. ఆయన్ను టార్గెట్ చేయడంలో భాగంగానే ఈ కేసును తెర మీదకు తీసుకొచ్చారు. రాజధాని భూముల విషయంలో ఆయన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది దమ్మాలపాటిపైనే ప్రభుత్వం గురిపెట్టిందనేది మనకు అర్థమవుతోంది. అదేవిధంగా రాజధాని భూముల కేసులో ఆయన ఇరికించడంతో పాటు ఎప్పుడో కొన్న భూములను విషయంలో కూడా ఆయన పైన ఈ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని న్యాయ వర్గాలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజధాని భూముల వ్యవహారంలో దమ్మాలపాటి ప్రమేయం ఉంది, రహస్య విచారణ చేపడుతున్నాం దీనిపైన కూడా ప్రభుత్వం లీక్లు ఇస్తుండడం పట్ల కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద తాము సిట్ వేశాము, దాని విచారణలో అన్నీ బయటకు వస్తాయని చెబుతున్న నేపథ్యంలో మరోవైపు అడ్వకేట్ జనరల్ ఎవరైతే ప్రభుత్వానికి గత కొంతకాలంగా అనేక కేసుల్లో కొరకరాని కొయ్యగా మారారో ఆయన పైన టార్గెట్ చేయడం కూడా ఒక రకంగా ఇది ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దానిలో భాగంగానే దమ్మాలపాటిని ఇరికించే ప్రయత్నం చేస్తోంది అనే అనుమానాలు న్యాయవర్గాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి స్పష్టమైన ఉదాహరణే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అధికారులు ఐటీ రిటర్న్స్ వివరాలు కావాలని సిట్ ఏర్పాటు చేయక ముందే కోరడం దీని వెనుక ఉన్నటువంటి వ్యూహంగా కూడా న్యాయవర్గాలు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రూపా. ఎస్ సత్య, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. అమరావతి భూముల్లో అక్రమాల పేరుతో జగన్ ప్రభుత్వం వ్యక్తిగత అజెండాను అమలు చేయడం మొదలుపెట్టిందా? పాత కక్షలన్నీ తీర్చుకునేందుకు ఏసీబీ విచారణకు తెరతీసిందా? మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై ఏసీబీ కేసు నమోదు చేసిన తీరు చూస్తే ఇలాగే అనిపిస్తోంది. మాజీ అడ్వకేట్ జనరల్ స్థాయి వ్యక్తిపై ఇలా పర్సనల్ గా గురిపెట్టడం న్యాయ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అమరావతి భూములపై విచారణ అంటూ జగన్ పర్సనల్ ఎజెండాను అమలు చేస్తున్నారని కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ పై నమోదు చేసిన కేసుతో తేలిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా దమ్మలపాటి శ్రీనివాసరావు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014, 2019 మధ్య ఏజీపీగా ఉన్నారు ఆయన. అంటే ఆ రోజు సమర్థవంతంగా ప్రభుత్వం తరపున పనిచేశాడు. ఇప్పుడు ఈ 15 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు, చట్ట ఉల్లంఘనలు, అలాగే దౌర్జన్యపూరితమైన కార్యక్రమాలు, తప్పుడు కేసులు, వీటన్నిటిలో కూడా సమర్థవంతంగా ఆయన హైకోర్టులో గతంలో ఏజీపీగా, ఇప్పుడు ఒక సీనియర్ అడ్వకేట్గా, తెలుగుదేశం పార్టీ లాయర్గా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ దాదాపు 60 నుంచి 70 కేసుల్లో హైకోర్టులో ఈ ప్రభుత్వానికి పడిన ముట్టుకాయలు కానీ, సుప్రీంకోర్టులో అనేక కేసుల్లో పడినటువంటి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుల మీద కానీ ప్రభుత్వం ఎందుకు ఈ తీర్పులు వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి, ఎక్కడ మనం లోపాలు చేస్తూ ఉన్నాం, తప్పులు చేస్తూ ఉన్నాం అనేది లేకుండా ఆ తీర్పుల్లో వాదించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తప్పుడు కేసులు ఇరికించాలని ఈ విధంగా అనేకమైనటువంటి చర్యలు చేపట్టారు. దాంట్లో భాగంగానే
ఏసీబీ కేసు పెట్టిన అచ్చెన్నాయుడే ఏసీబీ చీఫే చెప్పాడు, అతను ఎక్కడా అచ్చెన్నాయుడు వ్యవహారంలో డబ్బులు చేతులు మారలేదు అని. మరి అచ్చెన్నాయుడు డబ్బులు తీసుకున్నప్పుడు అచ్చెన్నాయుడు మీద తప్పుడు కేసు ఎలా పెట్టారు అంటే ఎంత కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం అర్థమవుతూ ఉంది. కొల్లు రవీంద్ర గురించి కృష్ణా జిల్లాలో చిన్న పిల్లోడనే చెప్తాడు. కొల్లు రవీంద్ర వ్యక్తిత్వం ఎలాంటిది, అలాంటి మనిషి ఒక మర్డర్ కేసులో పెట్టి 54 రోజులు రాజమండ్రి సబ్ జైల్లో పెట్టారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద పెట్టారు. అనేకమైన తప్పుడు కేసులు 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధురాల మీద కూడా ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తుందని సోషల్ మీడియాలో ఆమె మీద కేసు పెట్టారు. ఇవాళ దాంట్లో భాగంగానే ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ లేని ఇన్సైడర్ ట్రేడింగ్ని తీసుకొచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులకి చుట్టాలని చూస్తూ ఉన్నారు. దాని మీద మేము గతంలోనే ఛాలెంజ్ చేశాం. మేము స్పష్టంగా అడిగాం ఈ ప్రభుత్వాన్ని. గతంలో 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడినాక శివరామకృష్ణన్ కమిటీ ఏదైతే గుంటూరు విజయవాడ మధ్య ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 13 జిల్లాల ప్రజలు కోరుకుంటా ఉన్నారు, రాజధాని ఇక్కడికి వస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నారని చెప్పి స్పష్టమైనటువంటి రికమెండేషన్ని శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చింది. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినాక అది ఓపెన్ డాక్యుమెంట్. ఆ ఓపెన్ డాక్యుమెంట్ చూసి మీడియాలో వచ్చింది, అది పబ్లిక్ డాక్యుమెంట్, అది మీడియాలో వచ్చింది, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ అందరూ కూడా కోడే కూసింది. అప్పుడు అనేక మంది భూములు అక్కడ కొన్నారు. అంటే ఎక్స్పెక్ట్ చేసి శివరామకృష్ణన్ కమిటీ ఈ ప్రాంతంలో రాజధాని పెడితే బాగుంటుంది అంటా ఉన్నారు. భవిష్యత్తులో రాజధానిలో మనకు కూడా భూములు ఉంటే బాగుంటుందని చెప్పి కొంతమంది కొన ఉండొచ్చు. దాన్ని కేవలం ఇన్సైడర్ ట్రేడింగ్లో భాగంగా అంటే శివరామకృష్ణన్ కమిటీ కూడా మేము సూచించామా విజయవాడ గుంటూరులో రాజధాని పెట్టొచ్చమని? అంటే ఎలా ఉన్నారంటే దేనికైనా సరే ఒక అబద్ధాన్ని పదే చెప్పి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో ఆ అబద్ధాన్ని నిజం చేయటం కోసం 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, చూపించండి 2 లక్షల కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది. దీని మీద ఆల్రెడీ మన విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, మంత్రుల కమిటీతో సబ్ కమిటీ వేశారు, అలాగే ఎక్స్పర్ట్ కమిటీ వేశారు, అలాగే విజిలెన్స్ రిపోర్ట్ అన్నారు, సిబిసిఐడి అన్నారు, మధ్యలో సిబిఐకి లేఖ రాశారు, మధ్యలో ఇప్పుడు ఏసీబీ కేసు రిజిస్టర్ చేస్తారు. అంటే ఇది పక్కా తెలుగుదేశం పార్టీ సానుభూతి పేర్ల మీద, తెలుగుదేశం పార్టీకి పనిచేసే నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ పనిచేసే లాయర్ల మీద ఇది కక్షపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి వేధింపుల చర్య తప్పితే దీంట్లో ఎక్కడా వాస్తవం లేదు. 16 నెలలుగా అన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటు సలహాదారులు కానించి, ఎమ్మెల్యేలు కానించి, అధికారులు కానించి, విజిలెన్స్, సిబిసిఐడి, ఏసీబీ, పోలీసు, సిట్టు అన్నీ కూడా మంత్రివర్గ ఉపసంఘం అన్నీ కూడా పరీక్షించి ఎక్కడా ఏమీ లేదంటే ఇవాళ మళ్ళీ కోడిగుడ్డు మీద ఏకలు పీకేదానికి ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. తప్పుడు కేసులు దీంట్లో కడిగిన ముత్యంలాగా అందరూ కూడా బయటపడతారు, ఎక్కడా ఏ లోపం లేదు. 2014లో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ మీద ఆ 6 నెలల్లో అమరావతిని రాజధానిగా ప్రకటించే 6 నెలల కాలంలో 200 ఎకరాలు మాత్రమే అక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షను. 200 ఎకరాలు మాత్రమే భూములు కొన్నారు. అంటే మామూలుగా భూములు కొనాల మీద కూడా కేసులు పెడతారా? కాబట్టి ఇవన్నీ కూడా పసలేని ఆరోపణలు, పసలేని కేసులు. మొదటి నుంచి కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అమరావతి మీద బురద జల్లడుతూ అమరావతి మీద ఆరోపణలు చేస్తూ గడిపారు. హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు పోలీస్ శాఖ మీద చేశారు. అంటే ఎంత వ్యాఖ్యలు చేసినా, డీజీపీ గారిని 2 సార్లు హైకోర్టుకు పిలిచినా, అలాగే చీఫ్ సెక్రటరీని ఒకసారి పిలిచినా, లేదంటే మీకు చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి అన్నా, ఇవాళ ప్రభుత్వం అట్లాగే ఉంది, అధికారులు అట్లాగే పనిచేస్తూ ఉన్నారు. ఎవరూ కూడా వ్యవస్థలకు భయపడతలా. ఈ తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు, దీంట్లో ఇవాళ కేసులు వీళ్ళు బుక్ చేసినంత మాత్రాన దీంట్లో అయ్యేదేమీ లేదు. దీంట్లో న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేస్తారు, న్యాయస్థానాల్లో దీని మీద పూర్తి విచారణకు సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అనేక సిట్లు వేశారు, సిబిఐ అన్నారు, సిబిసిఐడి అన్నారు, ఏసీబీ అన్నారు, మళ్ళీ కేసు పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి కూడా పనికొచ్చేటువంటి అంశాలు కాదు. ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని దృష్టి మళ్లించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే
దీంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఇది నిజాలు నిగ్గు తేలుతాయి. మేము కూడా న్యాయస్థానాల్లో ఆశ్రయిస్తాం, ఫైట్ చేస్తాం, ఇవన్నీ కూడా అవాస్తవాలను ప్రూవ్ చేస్తాం. అమరావతి భూములపై విచారణకు ఆదేశించడానికి ముందే సిట్ ఏర్పాటుకు ముందే దమ్మాలపాటి టార్గెట్ అయిపోయారు. అధికార యంత్రాంగం ఆయన వ్యక్తిగత వివరాల కోసం కూపీలాగడం మొదలుపెట్టింది. అసలు ఏమాత్రం సంబంధం లేని ఇంటెలిజెన్స్ శాఖ సీన్లోకి ఎంటర్ అయింది. దమ్మాలపాటి ఐటీ రిటర్న్స్ కావాలని, ఏకంగా గత 10 ఏళ్లలో ఆయన దాఖలు చేసిన రిటర్న్స్ తమకు ఇవ్వాలని ఆదాయ పన్ను శాఖకు ఇంటెలిజెన్స్ లేఖ రాసింది. ఆదాయ పన్ను శాఖ అదేం కుదరదని తేల్చేసింది. అయితే అసలు అమరావతి భూముల విషయంలో సిట్ వేయక ముందే ఇంటెలిజెన్స్ ఇలా ఓ ప్రైవేటు వ్యక్తి ఐటీ రిటర్న్స్ అడగడంలోనే అసలు మతలబు కనిపిస్తోంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దమ్మాలపాటిని కేసులో ఇరికించాలని ముందుగానే అనుకుని ఆధారాలు సేకరించారని ఇక్కడే తేలిపోతోందని అంటున్నారు న్యాయ నిపుణులు. దమ్మాలపాటిపై జగన్ గురి ఈనాటిది కాదు. అక్రమాస్తుల కేసులో లాయర్గా దమ్మాలపాటి కీలకంగా వ్యవహరించారు. జగన్కు వ్యతిరేకంగా వాదించారు. జగన్ క్విడ్ ప్రోకో ఎలా చేశారు? తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు ఎలా నడిపారు? కంపెనీలకు ఫేవర్లు చేసి వాటి నుంచి ప్రయోజనాలను సొంతానికి ఎలా వాడుకున్నారో కోర్టుకు వివరించింది దమ్మాలపాటే. ఆ ఫలితంగానే సిబిఐ 14 ఛార్జ్షీట్లు వేసింది. ఈడీ కేసులు నమోదయ్యాయి. అదే కక్షతో దమ్మాలపాటిపై నేరుగా జగన్ గురిపెట్టారని అంటున్నారు. ప్రైవేట్ వ్యక్తిగా ఉన్న దమ్మాలపాటి ఐటీ రిటర్న్స్ అడగడం మొదలు రహస్య విచారణ అంటూ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగడం, ఏదో రకంగా దమ్మాలపాటిని ఏసీబీ కేసులో ఇరికించడాన్ని బట్టి అమరావతి పేరుతో జగన్ రాజకీయ వేట కొనసాగిస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. మాజీ అడ్వకేట్ జనరల్ విజయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు న్యాయవర్గాల్నే నివ్వెరపరుస్తున్నట్టు కనిపిస్తోంది. అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ వెంకటకృష్ణ అందిస్తారు. వెంకటకృష్ణ, సిట్ ఏర్పాటుకు ముందే ఐటీ శాఖ రిటర్న్స్ కావాలని అడగడాన్ని ఏ విధంగా చూడాలి? రూప, ఇందులో మనం చాలా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వెంజన్స్ పాలిటిక్స్ ఎలాగైతే స్టార్ట్ అయిందో ఇది కూడా అందులో ఒక పార్ట్ గానే చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు దీని మీద? లీగల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడినా, పొలిటీషియన్స్ మాట్లాడినా, న్యూట్రల్స్ మాట్లాడినా, లేకపోతే ఇంకా ఎవరు ఏ సెక్షన్ కదిలించినా కూడా దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దాని ఏమంటారు, కక్షపూరితమైన రాజకీయాల్లో భాగంగానే చూస్తారు తప్ప ఇదేదో నిజంగానే ఏదో అక్కడ అక్రమాలు జరిగిపోయాయి, అదేదో తవ్వి తీశారు అట్లా చూడట్లా. ఎందుకంటే సింపుల్ థింగ్, ఎవరైతే ఇప్పుడు సిట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారో రఘురామరెడ్డి గారు సిట్ ఇన్ఛార్జ్ అవ్వకముందు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నప్పుడే ఆయన దమ్మాలపాటి శ్రీనివాస్ గారికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ కావాలి. ఇది 2011 నుంచి అప్పటి వరకు ఈయన ఎప్పుడైతే అడిగారో అప్పుడు సిట్ వేయడం వరకు, అంటే దాదాపుగా 9 సంవత్సరాల వరకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ కావాలని ఈయన ఐటీ డిపార్ట్మెంట్ ని అడిగారు. అడుగుతూ అందులో అడిగిన ఎంత అంటే కొన్ని వీళ్ళు చేసిన పనులు ఎలా ఉంటాయంటే ఈజీగా దొరికిపోయే వ్యవహారం అనమాట. మేము ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఇంటెలిజెన్స్ లో,
దానికోసం మాకు రిటర్న్స్ కావాలి అని అడిగారు. ఐటీ డిపార్ట్మెంట్ వితౌట్ ఎనీ దిస్ థింగ్ రిజెక్ట్ చేశారు. మేము ఇండివిజువల్ ఐటీ రిటర్న్స్ ని మేము అలా ఇవ్వడానికి లేదు, మేము ఇవ్వం, కుదరదని చెప్పారు. Yeah. అదే రఘురామరెడ్డి గారు తర్వాత సిట్ ఇన్ఛార్జ్ గా మారారు. అంటే సిట్ ఇన్ఛార్జ్ కి వచ్చే వ్యక్తి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఐటీ రిటర్న్స్ అడగడము, ఐటీ రిటర్న్స్ సంపాదించలేకపోవడము, ఆయనే మళ్ళీ సిట్ కి ఇన్ఛార్జ్ అవ్వడము, సిట్ వేసిన తర్వాత ఎవరి ఐటీ రిటర్న్స్ అయితే అడిగారో ఆయన చుట్టూనే దర్యాప్తుని చేసే ప్రయత్నాలు చేయడము Yeah. చేసి చివరికి తేల్చింది ఏంటంటే వీళ్ళు ఆయన భార్య పేరు మీద భూములు కొన్నాడు కాబట్టి ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు, గతంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేశాడు ఈయన అని చెప్పి. ఆయన కొన్నప్పటికీ ఆయన అడ్వకేట్ జనరల్ కాదు, అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఆయన అడ్వకేట్ జనరల్ కూడా కాదు. వన్ థింగ్. రెండో విషయం ఏంటంటే అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత ఆయన అక్కడ భూములు కొన్నారు. భూములు కొనే రైట్ ఎవరికైనా ఉంటది ఈ భూమి మీద. అలాగే అమరావతిని రాజధాని, ఇప్పుడు అమరావతిని ప్రకటించక ముందు కొన్నారంటే ఏమో ముందే తెలిసిందేమో అని అనుమానించడానికి ఏమన్నా 1%, 2% అవకాశం ఉంటుంది. అది కూడా తప్పుపట్టడానికి లేదు, ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు. ప్రకటించిన తర్వాత ఈయన భూములు కొన్నారు. వీళ్ళు ఇవాళ వేసిన అఫిడవిట్ లో ఉన్న డేట్స్ ప్రకారమే, వాళ్ళే ప్రభుత్వం వేసిన అఫిడవిట్ ప్రకారమే రాజధాని ప్రకటించిన తర్వాత భూములు కొనడం తప్పెలా అవుతుంది? ఎవరైనా కొనుక్కుంటారు, డబ్బులు ఉంటే అప్పు చేసినా కొనుక్కుంటారు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చూడడానికి ఆ వ్యక్తిని, పైగా దీంట్లో అందరూ కీలకంగా చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు, సూట్ కేసుల కంపెనీలు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా మనకు తెలిసిన సిబిఐ 12 ఛార్జ్ షీట్లు. ఈ కేసులు అన్నిటికి సంబంధించి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు అప్పుడు ఒక జనరల్ అడ్వకేట్ గా పిటిషనర్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి కేసులో వాదించారు. వాదించడము, ఆ కేసుల్లో ఈయన అక్విట్ అవ్వడము, కొన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జడ్జిమెంట్లు రావడము, కొంతకాలం జైలుకి వెళ్ళడము, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇంకా ఆ జైలుకి వెళ్ళిన ఎవరైతే కారకులు ఉన్నారో అందరి మీద ఒక రకమైన వెంజన్స్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చారనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతున్న చర్చ. దీన్ని ఎవరు దమ్మాలపాటి శ్రీనివాస్ ఏదో ముందే ఇన్సైడర్ ట్రేడింగ్ చేసేసి ఎకరాలు కొనేసి 100,000 ఎకరాలు దోచి అట్లా ఎవరు చూడట్లే. వెంకటకృష్ణ గారు, కానీ ప్రధానంగా ఇప్పటికే ఒకసారి హైకోర్టు సిట్లు, ఆంధ్రప్రదేశ్లో సిట్ల వ్యవహారం గమనించిన హైకోర్టు ఇప్పటికే అసలు సిట్కు ఒక పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వడం ఏంటని కూడా వ్యాఖ్యానించింది. అయినా కానీ మరో సిట్టు వేయడం, అందులో ఒక మాజీ ప్రభుత్వాధికారిపై సిట్టు వేయడం అంటే ఈలోపు ఏదో రచ్చ జరిగిపోతే అదే చాలు అని ప్రభుత్వం అనుకుంటుంది అనుకోవచ్చా? అంటే సిట్ అనేదానికి ఒకదానికి ఆఫీసు పెట్టడం తప్పేం కాదు. ఎందుకంటే మనం రాజధాని ఎక్కడ ఉండాలి, రాజధాని ఎలా జరగాలి అనే దాని మీద వేసిన బిఎన్ రావు కమిటీలు కానీ లేకపోతే బోస్టన్ కమిటీలకు కూడా ఆఫీస్ ఇచ్చారు. ఆఫీస్ ఇవ్వడం అనేది ఒక ఆస్పెక్ట్, కానీ ఆ సిట్ విచారణ ఏ దిశగా వెళుతోంది అనే దాని మీద ఇంకొకటి. పైగా వీళ్ళు చెప్పింది ఏంటి, ఎన్ని 100,000 ఎకరాలు కొనేశారు ఇక్కడ, అందుకే మేము అమరావతిలో ముందు ఎంక్వైరీ చేసి దోషులందరినీ నిజేస్తాము, ఇది దోపిడీ జరిగింది కాబట్టి రాజధానిని తరలిస్తున్నామని చెప్తూ వచ్చారు 1.5 కాలంగా. తీరా చూస్తే అక్కడ వాళ్ళు వేసిన అఫిడవిట్ లో 20 మంది పేర్లు వేశారు. పేరు ఇంకా బయటికి రాలేదనుకోండి, మనకి పేరు ఇంకా బయటకు వచ్చినట్లేదు. కానీ 20 మంది పేర్లు వేసి ఏదో మొత్తం ఇక్కడ దోచేశారు మొత్తం దీన్ని అంతా అని చెప్పి దాన్ని అడ్డు పెట్టుకుని అమరావతిని ఎత్తుకుపోవాలి, ఇక్కడ నుంచి తరలించుకుపోవాలి అనే ఏదైతే ఒక ఆలోచన చేశారో అది రోజు రోజుకి డైల్యూట్ అవుతోంది, రోజు రోజుకి పలసపడిపోతుంది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అమరావతి ఏరియాలో రాజధానిని ప్రకటించ ముందే వాళ్ళు ఇంటర్నల్ గా లీక్ చేసుకుని 100,000 ఎకరాలు ముందే కొనుగోలు చేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. అసలు ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దాన్ని కనిపెట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అది స్టాక్ మార్కెట్ కు సంబంధించిన వ్యవహారం అది. ఆ మాటకు వస్తే హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టినప్పుడు కానీ, సైబర్ టవర్ కట్టినప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారి వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు కొన్ని మలుపులు తిప్పినప్పుడు కానీ కొన్ని 100 మంది కొన్ని 1000 ఎకరాలని కొన్నారు. కొన్న వాళ్ళ భూముల్లోంచి కూడా మా మలుపులు తిరిగిపోయింది ఔటర్ రింగ్ రోడ్. దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్. ఇక్కడ భూమి కొనేవాడికి రైట్, అది అమ్మేవాడి ఇష్టం, కొనేవాడి ఇష్టం, అంతే తప్ప దాని మీద రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. దాన్ని తప్పుపడడానికి కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు ఆ మాటకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పవచ్చు మనం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల నాటికి తెలుగుదేశం అధికారంలో వస్తే రాజధాని ఎక్కడ పెడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజధాని ఎక్కడ పెడతారు, ఇది చర్చ విపరీతంగా జరిగిన మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే
కృష్ణా జిల్లాలో పెట్టే అవకాశం ఉంది అనే చర్చ జరిగింది. నూజివీడ, హనుమాన్ జంక్షన్, లేకపోతే అటు మచిలీపట్నం వైపా, లేకపోతే కృష్ణా గుంటూరు మధ్యన, ఇట్లా 4-5 ప్లేసులు అనుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంటూ జరిగితే ఒకటే ప్లేస్ చెప్పారు, అది దొనకొండ. ఆ దొనకొండలో ఎన్ని వేల ఎకరాలు ఆ 4-5 నెలల్లోనే చేతులు మారింది. ఆ 4-5 నెలల్లోనే ఎన్ని వేల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇంకా అంటే ఇక మనం పర్టికులర్ గా పేర్లు చెప్పడం అంత ఇది కాదేమో కానీ ఆ ఎన్ని వేల ఎకరాలు కొన్నారు అనేది ఒకసారి తీస్తే, మరి నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజే అధికారంలోకి వస్తుంటే దొనకొండలో రాజధాని పెట్టుంటే మరి దాని ఇన్సైడర్ ట్రేడింగ్ అనగలిగే వాళ్ళ, అంటే ఊరుకునే వాళ్ళ? ఇప్పుడు సింపుల్ గా చెప్పొచ్చు, మనం 2013 మధ్య నుంచి 2014 ఎలక్షన్ నాటి వరకు దొనకొండ ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు చేతులు మారింది అనేది తీస్తే ఊరికే తెలిసిపోతుంది. అక్కడ ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎందుకు కొన్నారు, ఎంత కొన్నారు. సింపుల్ లాజిక్. ఎవరెవరు బంధువులు ఉన్నారు అందులో, ఎవరెవరు బినామీలు ఉన్నారు తెలిసిపోతుంది. బట్ అది తప్పు కాదు, భూమి ఎవరైనా కొనుక్కోవచ్చు. అది వదిలేసి కేసులు ఆయన కేసుల్లో ఈయన వాదించారనే మీద పెట్టుకొని ఈ రకంగా ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇవాళ జరుగుతున్న చర్చ తప్ప దమ్మాలపాటి శ్రీనివాసు ఒక పెద్ద భూ కామందు, లేకపోతే కబ్జా కోరు, లేకపోతే కొన్ని సూట్ కేసు కంపెనీలు తెరిచేసి లక్షల కోట్లు సంపాదించేసి అదంతా తీసుకొచ్చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడు, భూములు కొనేశాడు అని చెప్పే యాంగిల్ ఎవరు ఆలోచించట్లే. వాళ్ళు ఆలోచిస్తుంది ఒకటే, ఇది పార్ట్ ఆఫ్ వెంజన్స్ లాగానే చూస్తున్నారు చాలా మంది. వెంకటకృష్ణ గారు, వెనిగెన్స్ అయి ఉండొచ్చు, కానీ ఆశ్చర్యంగా అర్థం కాని విషయం ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు సాధారణంగా రాజకీయ వర్గాల్లో కేసులు పెట్టుకోవడం, రాజకీయ పార్టీలు మారినప్పుడు రాజకీయ నాయకులపై కేసులు పెట్టుకోవడం కామన్. కానీ వ్యవస్థలో భాగంగా ఒక అడ్వకేట్ జనరల్, ఆ పార్టీకి సంబంధించిన అడ్వకేట్ జనరల్ అయి ఉండొచ్చు, ఆ పార్టీకి సంబంధించిన కేసులు వాదించిన వ్యక్తి అయి ఉండొచ్చు. అది పార్టీ వ్యవస్థలో భాగంగా అనుకోవచ్చు. కానీ వ్యక్తిపై ఇండివిజువల్ గా టార్గెట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అదే మెయిన్ వెంజెన్స్ అంటే. ఇంకా ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? సింపుల్ రూప, అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫస్ట్ చర్య ఏంటి అంటే ప్రజావేదిక కూల్చేయడం. ప్రజావేదిక అనే దాన్ని ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన దాన్ని అందులోనే ఫస్ట్ కలెక్టర్ల మీటింగ్ పెట్టి అదే మీటింగ్ లో అనౌన్స్ చేసి ఈ మీటింగ్ అయిపోగానే దీన్ని కూల్చేస్తా అని చెప్పి అన్నారంటే దాన్ని ఏ రకమైన పరిపాలన, ఏ రకమైన రాజకీయంగా చూడాలో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అంతకు ముందున్న ప్రభుత్వం నిర్మించింది, ఆ నిర్మించిన దాన్ని ఎందుకు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? దాన్ని ప్రభుత్వం వాడుకోవచ్చు, లేకపోతే దాన్ని ఇంకో దానికి ఉపయోగించవచ్చు. అది అలా ఉండుంటే రేపు మన కరోనా దీనికి ఉపయోగపడేది కదా, షెల్టర్ గానో లేకపోతే ఇంకో దానికో. అట్లా మొదలైన అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వచ్చి ఆ వ్యవస్థల్ని చేసింది కాస్త ఇప్పుడు వ్యక్తుల మీదకి మళ్ళింది అనమాట. మీరు సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. అన్నా క్యాంటీన్ అనేది ఉంటే ఎంతమంది అభాగ్యులు ఇవాళ కడుపు నిండా అన్నం తినేవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, రిక్షా కార్మికులు కావచ్చు, లేకపోతే కరోనా కాలంలో సరైన ఫుడ్ లేక అల్లాడుతున్న అభాగ్య జీవులు కావచ్చు, ఎంతమంది తిని ఉండేవాళ్ళు అన్న క్యాంటీన్స్ లో. అది లేకపోవడం వల్ల ఆ వ్యవస్థను అలా ధ్వంసం చేసేసి మూసేసి దాన్ని రంగులు మార్చి ఏదో చేశారు. ఇవాళ ఇది ఇప్పుడు అయిపోయినాయి, వ్యవస్థలు అయిపోయినాయి. ఇంకా కాంట్రాక్టులు, టెండర్లు అన్నారు, వాటన్నిటిని రద్దు చేసేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అవన్నీ మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన కంపెనీలకు ఇచ్చే కార్యక్రమాలు ఇవి చూస్తూనే ఉన్నాం మనం. అది కంటిన్యూ అవుతుంది ప్రాసెస్. సో ఫస్ట్ ఏమో వ్యవస్థలు, తర్వాత ఏమో ప్రాజెక్టులు, టెండర్లు, ఇప్పుడు ఇక 3 వ్యక్తుల మీదకి వచ్చింది. అఫ్ కోర్స్ అచ్చెన్నాయుడు కేసు లేకపోతే కొల్లు రవీంద్ర కేసు కూడా మనం అలాగే చూడొచ్చు ఒక రకంగా. కాకపోతే అచ్చెన్నాయుడు కేసులో బెయిల్ రాలేదు అని అంటే ఆ కేసులో ఎంతో కొంత ఇది ఉంది కాబట్టి కోర్టు బెయిల్ ఇవ్వలేదు అనేది మనం కూడా తప్పదు, అంగీకరించి తీరాలి. కొల్లు రవీంద్ర కేసు మాత్రం డెఫినెట్ గా అది ఇరికించారనేది పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది టీడీపీ. సేమ్ అలాంటిదే మొన్న మచిలీపట్నంలో ఇంకొక మర్డర్ జరిగింది, దళిత స్త్రీ మర్డర్ జరిగింది. ఆ మర్డర్ లో మంత్రి గారి పేరు వచ్చింది, బట్ ఆ విషయంలో ఎవరు నోరు మెదిపిన వాళ్ళు లేరు. ఇటువైపు పార్టీలు డిమాండ్ చేసినా కూడా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. కాబట్టి అంటే అధికారంలో ఉన్న వాళ్ళు అలా చేస్తూ ఉంటారు సహజంగా. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు మెల్లగా ఇక వ్యక్తుల మీదకి మళ్ళించారు, వ్యవస్థల నుంచి వ్యక్తుల మీదకి మళ్ళింది. ఇక ఇది మెల్లమెల్లగా వన్ బై వన్ ఎటువైపు దారి తీస్తారు, ఎవరెవరిని ఇంక ఇందులో ఈ ఫ్రేమ్ లోకి తీసుకొస్తారు, ఈ ఫ్రేమ్ లో ఎవరు ఫిట్ అవుతారు, ఎవరు ఫిట్ గారు, అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది నిలబడుతుందా కోర్టు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే భూములు కొనుగోళ్లు, అమ్మకాలు అనేవి తప్పు కానే కాదు. పైగా అక్కడ భూములు కొన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలు కూడా వచ్చినాయి.
కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ కింద వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎస్ ఇవన్నీ చట్టబద్ధంగా జరిగిన వాటిని రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా కట్టించుకున్నారు కదా. ఇవన్నీ జరిగిన దాని తర్వాత దీన్ని ఏదో అక్రమం జరిగిపోయినట్టుగా సృష్టించాలి లేకపోతే ఎస్టాబ్లిష్ చేయాలనుకోవడం అంత వృధా ప్రయాస అవుతుంది అనేదే లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. రైట్. థ్యాంక్ యూ వెంకటకృష్ణ.